మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నాటక ప్రియులు, సంగీత ప్రియులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా హృదయపూర్వకంగా కోరుకొనుచు ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం శ్రీ రామాంజనేయుద్ధం నాటకం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం నుండి అంగదుని పద్యం నీ పదాంబులనే ధ్యానించునట్టి అనే పద్యం. మిత్రులారా, ఈ పద్యానికి రాగం గోదారి. గోదారి రాగం. ఇది 39వ మేళకర్త చోళవరాళి రాగజన్యం గోదారి. గోదారి రాగం. ఈ గోదారి రాగం యొక్క స్వరస్థానములు సా షడ్జమం, రి శుద్ధ రిషభం, గా శుద్ధ గాంధారం, మా ప్రతిమధ్యమం, మళ్ళీ శుద్ధ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం, పై షడ్జమం. ఆరోహణం. అవరోహణ క్రమం పై షడ్జమం, కాకలి నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, ప్రతిమధ్యమం, శుద్ధ రిషభం. ఇక గాంధారాలలో శుద్ధ రిషభం. ఇది గోదారి అనే రాగం. మిత్రులారా, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం చాలా అవసరం. కామెంట్ బాక్స్లో మీకు మంచి స్పందన తెలియచేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఆల్ బెల్ అని మీరు ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. కనుక మీకు తెలిసిన స్నేహితులు కూడా ఈ వీడియోస్ షేర్ చేసి పంపి నా కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని కోరుకుంటూ ఇప్పుడు గోదారి రాగంలో అంగదుని పద్యం. ముందుగా శ్రీరామచంద్రమూర్తి వారి వచనం. అంగద అయినా నా ప్రతిజ్ఞ వ్యర్థాలాపమని అయినా ఆంజనేయుని ఊహ ఆడిన మాట ఎన్నడైనను తప్పి ఎరుంగునా రాఘవుడు, అది తెలిసి అయినా ఆంజనేయునికి ఇంత అహంభావము అనగానే అంగదుడు, శ్రీరామచంద్ర కాదు స్వామి, తామట్లు సెలవిచ్చినా నేనేమని చెప్పగలను. అనవత శిరస్కుడై బద్ధాంజలి అయి ఆంజనేయుడు నాతో తమకిట్లు విజ్ఞాపన పంపుకొని నీ పదాంబులనే ధ్యానించునట్టి శ్రీరామచంద్ర ప్రభు, నీ పదాంబులనే ధ్యానించునట్టి భక్తవత్సలం మమ్ము కాపాడు మాయయాతి కొసంగుమా ప్రాణభిక్ష